హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ నలుదిశలా విస్తరిస్తున్న టెక్నాలజీ నగరం బెంగళూరు ఇప్పుడు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చివరకు రేషన్ మాదిరిగా నీటిని కొలతలు కొలిచి పంచాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు బెంగళూరులో ఎదురైన పరిస్థితి భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. యావత్ ప్రపంచమే నీటి ఎద్దడిని ఎదుర్కొనే కాలం ఎంతో దూరంలో లేదు. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో చాలా భాగం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. ప్రపంచంలోని 164 దేశాల్లో చేసిన అధ్యయనంలో 51 దేశాలు ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందని తేలింది. ప్రపంచ జనాభాలో 31% నీటి కొరత ప్రభావానికి గురికానుంది. యూరోపియన్ భూభాగంలో పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ వంటి దక్షిణ దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనున్నాయి. ఫ్రాన్స్, పోలాండ్ వంటి దేశాల్లో మధ్యస్థంగా కొరత ఏర్పడుతుందని WRI నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దేశాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరుల నిల్వల్లో 20 నుంచి 40% మేర వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అదే అరేబియా ద్వీపకల్పంతో పాటు ఇరాన్, ఇండియా, అల్జీరియా, ఈజిప్ట్, లిబియా వంటి దేశాల్లో 2050 నాటికి అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో ఏకంగా 80% వరకు వినియోగించుకోవాల్సిన స్థితి ఏర్పడనుంది. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అధ్యయనాల్లో బయటపడ్డ అంశాలు ప్రపంచంలో ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సమస్య కాదు. ఇది యావత్ ప్రపంచానికే ఆందోళన కలిగించే అంశంగా పరిగణించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు నీటి కొరత క్రమేణా పెరుగుతూ ప్రపంచ సమస్యగా మారుతోందని చెబుతున్నాయి. భారత్ విషయంలోనూ ప్రతికూల అంచనాలే కనిపిస్తున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ గణాంకాల ప్రకారం దేశంలోని సగానికి పైగా రిజర్వాయర్స్ లో నీటి నిల్వలు వాటి సామర్థ్యం కంటే 40% దిగువకు పడిపోయాయి. రెండింట మూడొంతుల రిజర్వాయర్స్ లో వాటి సామర్థ్యం కంటే 50% దిగువకు చేరడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారుతాయని అర్థమవుతోంది. భూగోళం మొత్తం నీటితోనే ఆక్రమించుకున్నప్పటికీ మానవాళి అవసరాలకు వినియోగించుకునే మంచినీరు మాత్రం చాలా తక్కువ పరిమాణంలోనే ఉందన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిన భారత్ ప్రపంచ జనాభాలో 16% వాటా కలిగి ఉంది. కానీ ప్రపంచంలో అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో కేవలం 4% మాత్రమే భారత్ లో ఉన్నాయి. నేడు బెంగళూరు నగరం ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులను భవిష్యత్తులో దేశంలోని అనేక ఇతర నగరాలు సైతం ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలోని 16.3 crores మంది ప్రజలకు సురక్షిత తాగునీటిని అందుకోలేకపోతున్నారు. 21 crores మంది మెరుగైన పారిశుద్ధ్యాన్ని పొందలేకపోతున్నారు. సురక్షిత తాగునీరు లేకపోవడంతో నీటి ద్వారా అనేక సాంక్రమిక వ్యాధులు విస్తరిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు నదీ తీరాల్లోని నగరాలు నదులను మురికి కూపాలుగా మార్చేసి నీటి వనరులను కాలుష్యంతో నింపేసి విషతుల్యంగా మార్చేస్తున్నాయి. నీరు కేవలం తాగడానికి, వ్యవసాయానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక పురోగతిలో నీటి వనరుల లభ్యత అన్నదే అత్యంత కీలకాంశం. నీటి వనరులు లేని ఎడారి ప్రాంతాలకు, నీటి వనరులు పుష్కలంగా నదీ తీర మైదాన ప్రాంతాలకు మధ్య తేడా గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. నీటి కొరత ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీస్తుందని గ్రహించాలి. మరీ ముఖ్యంగా వ్యవసాయాధారిత దేశమైన భారత్ లో నీటి నిర్వహణ పద్ధతులు మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. వాతావరణ మార్పుల్లో భాగంగా దేశానికి నీటిని అందించే ఋతుపవనాలు, వర్షపాతాల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అధిక వర్షాలు, వరదలు, అనావృష్టి వంటి అసమతౌల్యం పెరిగిపోతోంది. నెల రోజుల వ్యవధిలో కురవాల్సిన వర్షాలు 1-2 రోజుల వ్యవధిలో కురవడం వల్ల ఆ నీరంతా నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతుంది. లేదంటే అనావృష్టి ఏర్పడి భూములు బీటలు వారుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు నీటిని అందించే 2 ప్రధాన నదులు గోదావరి, కృష్ణ. వాటిలో నీటి ప్రవాహం నానాటికి తగ్గిపోతుండగా భూగర్భ జలాలు ఇప్పటికీ అడుగంటిపోయాయి. వ్యవసాయానికి ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత విద్యుత్ పాపమే ఇదంతా అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడి పడేయడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని సూత్రీకరిస్తున్నారు. మోటార్ పంప్ సెట్లకు ఆటోమేటిక్ స్టార్టర్ను అమర్చి మరీ రాత్రి పగలు తేడా లేకుండా నీటిని తోడేయడం వల్ల తాగడానికి నీటిని వెతుక్కోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకప్పుడు 50 అడుగుల లోతు కూడా లేని బావుల్లో నిండుగా
నిండుగా నీరు కనిపించేది. ఇప్పుడు వందల కొద్ది మీటర్ల లోతున బోరుబావులు తవ్వినా నీటి జాడ కనిపించడం లేదు. వరి వంటి అత్యధిక నీటి వినియోగం జరిగే పంటల సాగు ఎక్కువగా జరగడం కూడా మరో కారణం. ప్రభుత్వాలు అందించే మద్దతు ధర కోసం రైతులు పంటల వైవిధ్యాన్ని వదిలేసి వరి సాగు చేస్తున్నారు. ఫలితంగా అందుబాటులో ఉన్న నీటి వనరులన్నీ వరి సాగుకి ఖర్చు చేయాల్సి వస్తోంది. వరి నిల్వలు అవసరానికి మించి పెరిగిపోయాయి. ఇతర పంటలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. నిపుణుల సూచన మేరకు వరి సాగును నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాలకే పరిమితం చేసి ఎక్కువ నీటిని వినియోగించే ఇతర ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయాలని సూచిస్తున్నారు. నిపుణుల సూచనల సంగతి ఎలా ఉన్నా నీటి కొరత ఏర్పడకుండా ఉత్తమ నీటి నిర్వహణ పద్ధతులను అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే నీటి కొరతపై స్పృహ ప్రతి ఒక్కరికి ఉండాలి. నీటిని పొదుపుగా వినియోగించుకోవడం అందరూ అలవర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు మనం జల వనరులను మిగల్చగలుగుతాం.